ఆచార్య ఎన్టీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రం కిసాన్ మేళను 18వ తేదీ నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జాన్సన్ తెలిపారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నంద్యాల జిల్లాలో 18వ తేదీ కిసాన్ మేళా నిర్వహించడం జరుగుతుందని, కర్నూలు జిల్లా, నంద్యాల జిల్లా రైతులు అందరూ పాల్గొనాలని, ముఖ్య అతిథులుగా మంత్రి అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, ఎన్ఎండి ఫారూక్లు పాల్గొని కిసాన్ మేళను ప్రారంభిస్తారని, ఆధునిక వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ఎరువులు, విత్తనాలతో వివిధ జిల్లాల నుంచి వచ్చిన రైతులు, సంస్థలు స్టాల్స్ ను ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. పంట దిగుబడి పెంచి రైతులకు లాభం చేకూర్చడంతో పాటు ప్రకృతి వ్యవసాయం ఎలా చేయాలో శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, 18వ తేదీ రైతులందరూ పాల్గొని విజయవంతం చేయాలని తెలిపారు. పనిముట్లకు సంబంధించింది రకరకాలైనటివి ఇవన్నీ నిర్వహిస్తారు, అంటే రైతుల ఉపయోగార్థం. సో దీన్ని ఉపయోగించుకొని రైతు సోదరులు అందరూ కూడా విరివిగా పాల్గొనండి. సో దీంట్లో ఉన్నప్పుడు మనకు భూమి ఏది ఉంది, మన నేల యొక్క స్వభావం ఎలా ఉంది, ఎరువులను మనం ఎలా వాడుకోవాలి, పురుగు తెగులను ఎలా నివారించాలి, వాటికి అదావంతున్న పద్ధతులు ఏమున్నాయి, సాంకేతిక పరిజ్ఞానం ఏముంది అనేది తెలుసుకొని దానికి అనుగుణంగా మనము రైతు సోదరులు చర్యలు చేపట్టినప్పుడు మనకు వాటిని సమర్థవంతంగా నివారించవచ్చు. మనకు క్వాలిటీ నాణ్యత ఉన్న పంటను తీసుకోవచ్చు, అధిక దిగుబడిని తీసుకోవచ్చు. తర్వాత పురుగులు తెగులు సకాలంలో నివారించడం ద్వారా ఖర్చును తగ్గించుకోనికి అవకాశం. సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మేము అభ్యర్థిస్తున్నాము. అంతేకాకుండా దీంట్లో మన రాష్ట్ర మంత్రులైనటువంటి వ్యవసాయ శాఖ మంత్రులు, రెవెన్యూ శాఖ మంత్రులు, రోడ్ అండ్ బిల్డింగ్ శాఖ మంత్రులు, తర్వాత లా మినిస్టర్, వీరందరూ, తర్వాత కలెక్టర్లు, వీళ్ళందరూ కూడా పాల్గొంటున్నారు. కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క సమయాన్ని, ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనము ఆర్థికంగా, తర్వాత పంటల పరంగా ముందుకు సాగుటలో సాంకేతిక పరంగా కానీ, అధునాతనమైన విత్తనాల పరంగా కానీ, తర్వాత మనము ఎలాంటి సీయింగ్ బిలీవ్ అంటే వీటన్నిటి మనం చూసినప్పుడు, ఆ డెమోస్ ఇవన్నీ చూసినప్పుడు మనకు నమ్మకం అనేది ఏర్పడుతుంది, లేక మనకున్న సందేహాలను నివృత్తి చేసుకోనికి అవకాశం ఉంటుంది. కాబట్టి పెద్ద ఎత్తున ఈ యొక్క సందర్శన జరుగుతుంది. మీరందరూ కూడా పాల్గొని ఆ యొక్క సదస్సును సద్వినియోగం చేసుకొని విజయవంతం చేశారని ఆశిస్తూ ఉంటాను. అందరూ నమస్కారం అండి, నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. Please subscribe to Nandyala News 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే